అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ ఛానల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఓటమిపై స్పందించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపొందిన పూసపాటి అతిథి గజపతిరాజు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరస వహిస్తున్నామని వైసీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు. ఆరా మస్తనాది కేవలం బెట్టింగుల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. పెందుర్తి గడ్డ పంచకర్ల రమేష్ బాబు అడ్డా. పెందుర్తిలో చరిత్రను తిరగరాసిన పంచకర్ల రమేష్ బాబు. భీమునిపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అఖండ మెజారిటీతో విజయం. ప్రజల పక్షాన పోరాటాలకు మేము ఎప్పుడూ సిద్దమే. గుడివాడ అమర్నాథ్. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా సమిష్టిగా పనిచేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపొందిన పూసపాటి అతిథి గజపతిరాజు అన్నారు. ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 4వ తారీఖు ఒక ఫెంటాస్టిక్ తీర్పు అనేది ఇచ్చారు. డెమోక్రసీ ఇంకా మన దేశంలో నిలబడి ఉంది అనేది మనకి ఒక పూర్తి నమ్మకం వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఒక కంపారిజన్ చూశారు. చంద్రబాబు నాయుడు గారు ముందు ఎలాగా పరిపాలించారు అనేది ఒక కంపారిజన్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ విధంగా పరిపాలించారు, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, ఈ డిఫరెన్సెస్, ఈ తేడాలన్నీ చూశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం మన రాష్ట్రంలో పరిపాలిస్తే, ముఖ్యమంత్రి అవుతేనే మన రాష్ట్రం ఒక పురోగతి పదంలోకి వెళ్తుందని పూర్తి స్థాయికి ప్రజలు అర్థం చేసుకున్నారు. అయితే మనకి యూత్ అయితేనేంటి, అలాగే పెద్దవాళ్ళు అయితేనేంటి, అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే, ఈ కూటమిని సపోర్ట్ చేస్తేనే, జనసేన టీడీపీ బీజేపీ కూటమిని సపోర్ట్ చేస్తేనే మళ్ళీ మన రాష్ట్రం పురోగతి పదంలోకి వెళ్తుంది. అయితే మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపక్షం హోదా కూడా కోల్పోయారు. ప్రజలు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాల క్రితం. కానీ ఆయన ఏ విధంగా పరిపాలించారో ప్రజలు గమనించి పూర్తి స్థాయిలో ఆఖరికి ఆయన ప్రతిపక్షం హోదా కూడా కోల్పోయే విధంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. అయితే ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మన రాష్ట్రం ఇప్పటి నుంచి పురోగతి పదంలోకి మళ్ళీ తీసుకువెళ్ళటం మొదలు పెడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరస వహిస్తున్నామని వైసీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అందుకే చెప్పాను మీకు, మేము ఆలోచన సంక్షేమము, అభివృద్ధి. సహజంగా అభివృద్ధి అంటే ప్రజలు గతంలో అభివృద్ధి అంటే ఏదో రోడ్లు వేసామనో, లేకపోతే బ్రిడ్జిలు కట్టామనో, 4 బిల్డింగ్లు కట్టామనో అభివృద్ధి అనే భాగంగా చూస్తారనేది మేము గతంలో ఉన్నదాన్ని. అభివృద్ధి అది కాదు. సంక్షేమంలో భాగంగా వైద్యపరంగా కానీ, విద్యపరంగా కానీ వాళ్ళు నాడు నేడు తీసుకున్నాం. అలాగే వైద్యంలో తీసుకుంటే నాడు నేడు వైద్యం రిక్రూట్మెంట్ చేశాము. ప్రతి కుటుంబానికి వైద్య సేవలు అందించే విధంగా తీసుకున్నాము. దానికి సంబంధించి మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తాము. ఇదంతా అభివృద్ధిలో భాగంగా తీసుకున్నాం. ప్రజల అభివృద్ధిని కూడా డిఫరెంట్ వేలో దాన్ని కూడా తీసుకుంటాం. మీకు అన్నిటికంటే మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే మొత్తం 5 సంవత్సరాల కాలంగా 2014, 19 సంవత్సరాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15,500 కోట్ల రూపాయలు తీసుకున్నారు. నేను ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిఫైన్డ్ బై ది డెవలప్మెంట్. ఆ అభివృద్ధి అనేది మేం చేసింది క్లియర్ గా చెప్పాం. సచివాలయ భవనాలు కట్టాం, గ్రామ స్థాయిలో గ్రామాలకు అవసరమైన రైతు భరోసా కేంద్రాలు కట్టాం, వెల్నెస్ సెంటర్లు కట్టాం, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం, గ్రామ స్థాయిలో నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేసాం. ఇది మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసాం. ప్రజలు ఏమైనా భిన్నంగా భావించారా ఏంటంటే లోతైన విశ్లేషణ అయితే చేయాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద ఏమైనా ప్రజల్లో భిన్నంగా ఆలోచించారా? లేదు. మరి వచ్చే ప్రభుత్వం మరి వాళ్ళు ఏమైనా ఇచ్చిన ఏదైతే 7 గ్యారెంటీస్ 6 గ్యారెంటీస్ ఉన్నాయని చెప్పి మాలో కూడా, మా స్టేట్ స్థాయిలో కూడా మా కార్యకర్తలు ఇప్పుడే వారు కూడా చెప్తున్నారు. ఏదైతే 6-7 గ్యారెంటీస్ ఇచ్చారో ఆ గ్యారెంటీస్ కూడా కొంత ప్రజల్ని
అట్రాక్ట్ చేసేయి, భిన్నంగా మన నవరత్నాల కన్నా అది అట్రాక్ట్ చేసేయి అనేది కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సమీక్ష అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా సమీక్ష చేసుకుంటాం. ఏదైనా తప్పకుండా వచ్చే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి వారు ప్రభుత్వంలోకి వస్తున్నారో ఆ హామీలన్నీ అమలుపరిచే విధంగా, అవన్నీ అందే విధంగా తప్పకుండా ప్రజల గొంతుగా, ప్రజల వాణిగా తప్పకుండా ప్రజల తరఫున ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ బాధ్యతను తప్పకుండా చేస్తామని చెప్పి, అధికార పక్షంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల తరఫున తప్పకుండా పోరాటం చేస్తూ ప్రజల తాలూకా గొంతుని ఎప్పుడు కూడా మరి వినిపించే విధంగా ముందుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా సమిష్టిగా పనిచేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంచి బీజేపీని అత్యధికమైనటువంటి స్థానాలలో గెలిపించడం జరిగింది. గత 6 నెలల క్రితము జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 14% ఓట్లతో 8 చోట్ల గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ 5 నెలల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది. తెలంగాణలో రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగాలని ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుతున్న విషయాన్ని ఎన్నికల్లో స్పష్టం చేయడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్తో పోల్చి చూస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజీ 1% పెరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో 30% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజీ ఎన్నికల్లో 40% చేయడం జరిగింది. అదే స్థాయిలో బీజేపీ 14% ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజీ ఈరోజు 35% పెరగడం జరిగింది. ఎవరు అడగకముందే ముఖ్యమంత్రి గారు తెలంగాణకి ఏం ఒరగబెట్టకుండా ఆయన పాలనకు రెఫరెండం అని ఆయననే ప్రకటించుకున్నాడు. మరి కేవలం రిఫరెండం అని ప్రకటించుకొని 1% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ఆయన పెంచుకున్నాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 35.08% ఓట్లతో 76,47,424 ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటేయడం జరిగింది. 5 ఏళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి 2019తో పోల్చి చూసినప్పుడు కూడా ఓటింగ్ పర్సంటేజీ, సీట్ల పర్సంటేజీ పెరగడం జరిగింది. ఇదే
ప్రజల పక్షాన పోరాటాలకు మేము ఎప్పుడూ సిద్ధమే. గుడివాడ అమర్నాథ్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది ఆ పరిస్థితులు వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్నీ చేశారు. కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారని అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానుటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పయిందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా? లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా? ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణల్ని ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేస్తాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓటమిపై స్పందించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజా తీర్పును మేము అంగీకరిస్తున్నాం. మేము చేసిన సంక్షేమం అభివృద్ధి ప్రజలకు కనపడలేదు అని అన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికలయ్యాయి, ఫలితాలు వచ్చాయి. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ఆ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు మన జిల్లాకు సంబంధించి మా అందరికి కూడా సహకరించిన మా పార్టీ కార్యకర్తలకి, మా పెద్దలకి, అలాగే జిల్లా యంత్రాంగానికి, అలాగే మీ పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ నేపథ్యంలో
ప్రజలిచ్చిన తీర్పుని కూడా మరి వాళ్ళు దాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ జిల్లాలో మా ఆలోచన ప్రకారం మా విధానం ప్రకారం ఏదైతే మేము నమ్మిన అవసరాలు ఉన్నాయో ఏ కార్యక్రమాలు అయితే చేశామో అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా పూర్తవలసి ఉన్నాయో రాబోయే ప్రభుత్వంలో వచ్చే నాయకత్వాలు వాటిని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు దాని ఫలాలు అందించాలనేది నా తాలూకు అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తుంది. ఉదాహరణకి మెడికల్ కాలేజీ కానీ లేదు సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి శాతాన్ని కానీ లేదు మేము ఇంతవరకు తీసుకున్న ఎక్కడికైతే ప్రజలకి కావాలని కోరుకున్న నేపథ్యంలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల రోడ్లు కానీ లేదు మంచినీటికి ఇంటింటికి ఇస్తున్న కుళాయిలు ఇస్తున్న నేను తాగునీరు ఇచ్చే నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏదైతే అంశం ఉందో వాటిని కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలని పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడానికి ఇవ్వాలనేది మా అద్భుతంగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఇచ్చిన సంక్షేమం కూడా ఎక్కడ మా దగ్గర ఏ ఒక్కరు కూడా మేమైతే నమ్మాం ఎక్కడ అవినీతి లేకుండా ఆ కార్యక్రమాలు ఇచ్చామని. అలాంటి మళ్ళీ ఎక్కడ అవినీతి తావు లేకుండా రాబోయే కాలంలో కూడా చేస్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను కూడా. అలాగే ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. వెలగా ప్రభుత్వాలు వచ్చేవి చేయడానికి వారు శాశ్వత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, చేయాలనేది మా తాలూకు కోరిక. దానికి తగ్గ అవకాశాలన్నీ కూడా ఆ భగవంతుడు వాళ్ళు కల్పించాలనేది కూడా మా తాలూకా కోరిక. ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయేది కానీ లాభపడేది కానీ జిల్లాలో ఉన్న ప్రధానికం, రాష్ట్రంలో ఉన్న ప్రధానికం. కాబట్టి ప్రజలకు మేలు జరగాలని కోరుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీగా ఆ పార్టీలో ఉన్న భాగస్వాములుగా ఉన్న మేమందరం కూడా దాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మి ఆ ప్రజలకు మంచి జరగాలని మేలు జరగాలని కోరుకుంటున్న నేపథ్యంలోనే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులు రెచ్చిపోయారు 14 నెలలుగా. రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు, కానీ డ్రగ్స్ సిగరెట్లు అమ్మించారు, గంజా వ్యాపారం చేయించారు, పేకాట క్లబ్బులు నిర్వహించారు, మైనింగ్ అక్రమ రవాణా చేశారు, ఇసుక కొల్లగొట్టారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? భూదందాలు చేశారు, దళితుల భూములు ఆక్రమించుకున్నారు. దళితుల భూముల ఆక్రమణ, క్రికెట్ బెట్టింగులు, ఎన్నికల బెట్టింగులు, గంజా వ్యాపారం, డ్రగ్స్ సిగరెట్లు, ఇసుక అక్రమ రవాణా, ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి. అలా కాదు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని. కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం. పాపం అనేక కేఫుల్లో, అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ 14 నెలలు ఎక్కువైనాయి. మీరు బాగా గమనించండి. ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది, ముఖ్యమైన నేతల కుమారులు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి. అది ఫుల్ స్టాప్ పెట్టమంటే మేము క్రికెట్ బెట్టింగులు చేస్తాం, పేకాడ క్లబ్బులు నిర్వహిస్తాం, ఇసుక అక్రమ రవాణా చేస్తాం, క్వాడ్జ్ అక్రమ రవాణా చేస్తాం, డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం, గంజాయి సిగరెట్లు అమ్ముతాం, భూదందాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు, చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది. చట్టం
దాని పని చాలా కఠినంగా చేస్తుంది. ఒక్క చట్టమే కాదు, మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్ధతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రారు. కానీ ఈ యొక్క అక్రమాలే కాకుండా సోషల్ మీడియా ఒకటి ఉందని ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలికే ఉంటారు. నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు, ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి. నేను ఎవరిని వేధించను, ఎవరిని ఇబ్బంది పెట్టను. కానీ అందులో ఒక క్లాజ్ ఉంది, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడకుంటే మీ జోలికి రాం. అలా లేదు, మేము పాల్పడతామంటే చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు. ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి, తప్పులేదు, స్వేచ్ఛ ఉంది. కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏమిస్తే అది వారి సీనియారిటీ ఎంత, వారి నాయకత్వ స్థాయి ఎంత లేకుండా ఏకంగా వారు మాట్లాడి 22 నిమిషాలు మొత్తం ఇస్తున్నారని చెప్పని ఎగిరెగిరి పడ్డారే, అది ఇక ఆపండి. అది కానీ చేస్తే, ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్ సిగరెట్ అమ్మేవాళ్ళని వదలం, గంజాయి వ్యాపారం చేసేవాళ్ళని వదలం, ఇసుక అక్రమ రవాణా, మనీ అక్రమ రవాణా చేసేవాళ్ళని, పేకాట క్లబ్బులు నిర్వహించే వాళ్ళని, క్రికెట్ బెట్టింగులు పాల్పడే వాళ్ళని, అదేవిధంగా కిరసన్ ఆయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళను కూడా. ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ కిరోసిన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు, వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే. మీరు గతంలో చేసి ఉండొచ్చు. పెందుర్తి గడ్డ పంచకర్ల రమేష్ బాబు అడ్డా. పెందుర్తిలో చరిత్రను తిరగరాసిన పంచకర్ల రమేష్ బాబు. పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, గతంలో నన్ను నాన్ లోకల్ అన్న వ్యక్తులు ఇప్పుడు ఏమయ్యారు, నేను ఇప్పుడు నుంచి పెందుర్తి వ్యక్తిని అన్నారు. మా మీద పోటీ చేసిన వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అన్న నినాదంతో వెళ్ళినా కూడా పెందుర్తి గడ్డ పంచకర్ల అడ్డా అని చెప్పి నా బాధ్యతను పెంచింది. ప్రజలు ఏవి కూడా ఇలాంటి మాటలు నమ్మరు. 2009లోనే నన్ను అక్కువ చేర్చుకున్న ఈ పెందుర్తి గడ్డ ఇప్పుడు నన్ను నాన్ లోకల్ అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను ఎలక్షన్లో చెప్పాను. అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలు నమ్మకుండా నన్ను ఆశీర్వదించిన ప్రజలకి, మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఎమ్మెల్యే చేశాను గతంలో అని, ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి. అవి ఏవీ తీసుకోకుండా ప్రజలు, మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి. మరి అలాంటి వ్యక్తులకు కూడా 330 ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్, ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారో ప్రజలకు ఆ వ్యక్తుల తరపున చేతులు నమస్కరిస్తారు. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు, నాకు వచ్చిన ఓట్లు. నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓట్లు తెచ్చుకోవాలా, వారికి కూడా నేను ఏదో పలుకుతూ ఉన్నాను. విషయం కక్కటం వల్ల ఉపయోగం లేదు, నిజాలు ప్రజలకు గ్రహిస్తారు, ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో పలుకుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ, మరి నేను ముఖ్యంగా మా నాయకవర్గం, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా బీజేపీ నాయకత్వానికి కానీ నా దైవం గురువు నన్ను అడగగానే పెందుర్తి ఇచ్చి ప్రోత్సహించి పంపించిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ జీవితాంతం రుణపడి ఉంటాను. మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున, అలాగే క్యాడర్కి కానీ బీజేపీ లీడర్స్కి క్యాడర్కి, మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు,
వాళ్ళైతే ఎలక్షన్కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన నేను గెలవాలి అని చెప్పి మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళే అభ్యర్థుల్లాగా నా మీద చూపించిన ప్రాభాభిమానానికి ఈ మూర్తి పార్టీల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలియజేస్తూ ప్రజలు నా బాధ్యతను పెంచారు. తప్పకుండా అనునిత్యం మీరిచ్చిన ఈ తీర్పుకి శిరస్సు ఉంచి మీకు పాదాభివందనం చేస్తూ ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీకు సేవలో పునరుద్ధం అవుతానని చెప్పి మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళొంచి పనిచేస్తానని చెప్పి